Hello everyone, this is Fani Kumar and welcome to my YouTube channel. Through this video, I want to teach you most important expected questions in refraction of light at plane surfaces lesson. Let's go into details. Watch this bit. Which among the following does not involve the principle of total internal reflection? So ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క ప్రిన్సిపల్ కానటువంటిది. ఇలాంటి బిట్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం పొరపాటున చూసినట్లయితే వర్కింగ్ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఫైబర్ ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాబట్టి దీనికి వెంటనే టిక్ మార్క్ ఇస్తాం. కానీ మనకి ఇక్కడ ఏం అడిగాడంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని పని చేయనటువంటిది కాబట్టి షైనింగ్ ఆఫ్ డైమండ్స్ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. వర్కింగ్ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఫైబర్ ఇది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అలాగే అపిరెన్స్ ఆఫ్ మిరేజ్ ఆన్ డిస్టెంట్ రోడ్ ఇది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎగ్జాంపులే. అలాగే వర్కింగ్ ఆఫ్ ఏ సోలార్ కుక్కర్ దిస్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇది ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఈజ్ డి. సో ఆన్సర్ ఈజ్ డి, వర్కింగ్ ఆఫ్ ఏ సోలార్ కుక్కర్. కమింగ్ టు ది నెక్స్ట్ బిట్. మిరేజెస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మిరేజెస్ ఫామ్ అవుతాయి, ఇది కరెక్టే. దిస్ ఈజ్ assertion and reason. Total internal reflection takes place when a light ray travels from denser medium to rarer medium. సో లైట్ రే ఎప్పుడు కూడా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ట్రావెల్ చేయాలి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రైట్. అసర్షన్ రైటే, రీజన్ కరెక్టే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ ది ఆన్సర్. కమింగ్ టు ది నెక్స్ట్ బిట్. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. అంటే ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో మనం తప్పుగా ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ స్నెల్స్ లా. ఇట్ షోస్ n1 sin i ఈజ్ ఈక్వల్ n2 sin r. దిస్ ఈజ్ కరెక్ట్. సో n1 sin i ఈజ్ ఈక్వల్ n2 sin r. దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ sin i by sin r ఈజ్ ఈక్వల్ sin i by sin r ఈజ్ ఈక్వల్ n2 by n1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ sin r by sin i is equal n1 by n2 అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ దిస్ ఈజ్ రాంగ్. n2 sin i is equal n1 sin r అని ఇచ్చారు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో ఆడ్ వన్ ఏమిటి అంటే డి, ఆప్షన్ డి. సో దిస్ ఈజ్ రాంగ్. సో ది ఆప్షన్ ఈజ్ డి. నెక్స్ట్ బిట్. వై ది లెమన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అపియర్స్ బిగ్గర్ ఇన్ సైజ్. సో ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్లో వాటర్ పోసినట్లయితే దీంట్లో ఒక లెమన్ అరేంజ్ చేస్తే అది మనకి యాక్చువల్ సైజ్ కన్నా బిగ్గర్ సైజ్గా కనిపిస్తుంది. సో దిస్ లెమన్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ అపియర్స్ బిగ్గర్ ఇన్ సైజ్. దిస్ ఈజ్ డ్యూ టు రిఫ్రాక్షన్. దిస్ ఈజ్ డ్యూ టు రిఫ్రాక్షన్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్, రిఫ్రాక్షన్. హీర్ ఆర్ సమ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. PQRS అనే మీడియం 4 మీడియాకి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇచ్చాడు. P అనే మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.51 అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం Q ఈజ్ 1.72 అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ R ఈజ్ 1.83 అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ S ఈజ్ 2.42. ఇన్ విచ్ మీడియం ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం రెస్పెక్టివ్లీ అని అడిగాడు. సో ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. దట్ మీన్స్ ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. సో ఇన్ విచ్ మీడియం ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ మినిమమ్. వెలాసిటీ ఆఫ్ లైట్ మినిమం ఉండాలన్నారు. సో వెలాసిటీ ఆఫ్ లైట్ మినిమం ఉండాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాక్సిమం ఉండాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాక్సిమం ఎక్కడ ఉంది? 2.42 ఎస్కి. సో మినిమం ఎక్కడ ఉంటుందంటే ఎస్కి ఉంటుంది. నెక్స్ట్ అలాగే మ్యాక్సిమం రెస్పెక్టివ్లీ. సో మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కడ ఉంటుంది అంటే మినిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. సో మినిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కడ ఉంది? ఇందులో 1.51 పీకి ఉంది. సో పీ. సో ఎస్లో ఏమో మినిమం వెలాసిటీ ఆఫ్ లైట్ ఉంటుంది అండ్ పీలో ఏమో మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ లైట్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్, ఎస్ అండ్ పీ. సో ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్. ఇఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ ది మీడియా విచ్ ఆఫ్ దీస్ ప్రాసెసెస్ ఆర్ నాట్ పాసిబుల్. సో ఎప్పుడైనా సరే రిఫ్లెక్షన్లో మీడియం చేంజ్ ఉండదు. దట్ మీన్స్ సపోజ్ ఇది ఒక సర్ఫేస్ అనుకున్నట్లయితే ఒక లైట్ రే ఇలా వస్తుంది, స్మూత్గా ఉన్నటువంటి సర్ఫేస్ మీద హిట్ చేసి ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది, బ్యాక్ ఇంటూ ఒరిజినల్ మీడియం.
So when a light ray hits on smooth surface and returns into original medium, this process is called reflection. దీన్ని రిఫ్లెక్షన్ అంటారు. సో ఇక్కడ మీడియం చేంజ్ ఉండదు. కానీ రిఫ్రాక్షన్లో అయితే కనుక వెన్ ఏ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, సో ఇట్ బెండ్స్ ఎట్ ది సెపరేషన్ ఆఫ్ ది మీడియా. సో ఇది రిఫ్రాక్షన్. దీంట్లో మీడియం చేంజ్ ఉంటుంది. దట్ మీన్స్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఇలా మీడియం చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వెలాసిటీ ఆఫ్ లైట్లో చేంజ్ వస్తుంది. ఇక్కడ ఏమో అడిగాడు, ఇఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ ది మీడియా, అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కడైతే కాన్స్టెంట్గా ఉంటుందో, సేమ్గా ఉంటుందో అన్ని మీడియంలోనూ, అప్పుడు ఏ ప్రాసెస్ జరగదు అంటున్నాడు. సో రిఫ్రాక్షన్ జరగదు. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. బి ఈజ్ ది ఆన్సర్. ఎందుకని అంటే రిఫ్రాక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా వెలాసిటీ ఆఫ్ లైట్లో చేంజ్ రావాలి, అప్పుడే రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ ది మీడియా, అంటే రెండు మీడియాల్లోనూ కూడా వెలాసిటీ ఆఫ్ లైట్ సేమ్గా ఉంది అంటే దాని అర్థం ఆ రెండు మీడియంలు సేమ్ అయినట్టు, రెండు మీడియంలు ఒకటే. దట్ మీన్స్ ఇది ఎయిర్, లేకపోతే ఇది వాటర్, ఇది వాటర్. సో ది ఆన్సర్ ఈజ్ రిఫ్రాక్షన్. ఏ కాయిన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ వెసెల్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్స్ టు బి. సో ఇక్కడ ఒక గ్లాస్ వెసెల్ ఉందనుకుందాం, దీంట్లో ఒక కాయిన్ ఉంది, దీని నిండా వాటర్ పోసాడు అనుకుందాం. సో ఇప్పుడు ఈ కాయిన్ ఎలా కనిపిస్తుంది అంటే ఇట్ అపియర్స్ టు బి రైజ్డ్. సో వెన్ ఏ కాయిన్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ వెసెల్ and this vessel is filled with water, when this vessel is filled with water, then this coin appears to be raised from the bottom. This is due to refraction, and the answer is raised from bottom. This is the answer. When a light ray propagates from one medium to another medium, speed of light changes, speed of light increases, speed of light decreases, speed of light is constant. So ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా when a light ray is traveling from one medium to another medium, the velocity of light changes. So if there is a medium of air and if it is another medium that is water, so air and water రెండు డిఫరెంట్ మీడియంలో ఉన్నట్లయితే కనుక వెలాసిటీ ఆఫ్ లైట్లో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది, అప్పుడు ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో when a light ray propagates from one medium to another medium, speed of light changes. This is the answer. Velocity of light in vacuum is 3 into 10 power 8 meters per second. సో ఇది చూడగానే మనం 3 into 10 power 8 meters per second ఉంది కాబట్టి మనం దీన్ని రాంగ్గా ఇది ఆన్సర్ పెడతాము. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ BCD ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీలో చూడండి 3 lakhs kilometers per second, 3 lakhs kilometers per second అన్న 3 into 10 power 8 meters per second అన్న ఒకటే. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ ఆప్షన్ బి ఈజ్ ఆల్సో కరెక్ట్. సో బోత్ ఏ అండ్ బి అనేది మనం చూస్ చేసుకోవాలి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ బి. డ్యూరింగ్ రిఫ్రాక్షన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ చేంజ్డ్, వేవ్ లెంత్ చేంజ్. Frequency is changed, wavelength is not changed. Frequency and wavelength are constant. Can't say. So clearly it is frequency is not changed and wavelength is changed. This is the right answer. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడు అడిగేటటువంటి బిట్. ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ చేంజ్డ్ డ్యూరింగ్ రిఫ్రాక్షన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్, వెన్ ఏ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఒక లైట్ రే ఉంది, అది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ట్రావెల్ చేస్తాం. సపోజ్ దిస్ ఈజ్ డెన్సర్ మీడియం అండ్ దిస్ ఈజ్ రేరర్ మీడియం. డెన్సర్లోంచి రేరర్లోకి ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వచ్చి, యాక్చువల్గా అయితే ఈ లైట్ రే ఇలా వెళ్ళిపోవాలి, బట్ హియర్ ఈజ్ రేరర్ మీడియం. సో నార్మల్కి అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది, సో ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు యాంగిల్ ఐ తక్కువగా ఉంటుంది, యాంగిల్ ఆర్ ఎక్కువగా ఉంటుంది. సో యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ యాంగిల్ ఆర్, ఆర్ దీన్ని రివర్స్ చేస్తే యాంగిల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఐ. ఈ రెండిట్లో ఏదైనా సరే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెన్ ఏ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, then it moves away from the normal. It is very important for remembering. So angle of incidence and angle of refraction paranga cheppali ante, angle of incidence is less when compared to angle of refraction, or angle of refraction is more when compared to angle of incidence. So angle I is less than or ekkadaina unda, or angle R is greater than angle I. Angle I is greater than angle R. This is wrong. Angle I is equal to or wrong. Angle R is less than I. This is wrong. Angle R is greater than angle I. This is right.
refractive index depends on nature of material, wavelength of light used, both A and B, frequency of light. ఇందాక బిట్ లాగానే నేచర్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ది ఆప్షన్ ఈస్ బోత్ A and B are correct. Refractive index depends on both A and B. The refractive index of glass with respect to air is 2. Then the critical angle of glass air interface is. So here glass air interface is there and it is glass medium and this is air medium. One light ray is traveling like this. So దీని యొక్క గ్లాస్ అంటే ఇది డెన్సర్ మీడియం, దిస్ ఈస్ డెన్సర్ మీడియం. ఎయిర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ రేరర్ మీడియం. డెన్సర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అనుకోవాలి, రేరర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అనుకోవాలి. దెన్ critical angle sin C is equal to N2 by N1. This is the formula. Sin C is equal to N2 by N1, where N1 is the refractive index of the denser medium and N2 is the refractive index of the rarer medium and C is the critical angle. Critical angle means ఏ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర అయితే రిఫ్రాక్టెడ్ యాంగిల్ 90 degrees ఉంటుందో, సపోజ్ దిస్ ఇస్ ది రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఏ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర అయితే రిఫ్రాక్టెడ్ యాంగిల్ 90 degrees ఉంటుందో ఆ ఇన్సిడెంట్ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. సో sin C. ఎప్పుడైతే రిఫ్రాక్టెడ్ యాంగిల్ 90 degrees ఉంటుందో ఆ ఇన్సిడెంట్ యాంగిలే క్రిటికల్ యాంగిల్ అవుతుంది. సో హియర్ sin C is equal to N2 by N1 is the formula and is equal N1 means ఇక్కడ ఏమి ఇచ్చారు, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ 2. సో N1 is equal to ఎయిర్ అన్నారు కాబట్టి ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సో N2 means 1 and N1 means 2. సో sin C is equal 1 by 2. మనకందరికీ తెలుసున్నటువంటి వాల్యూ sin 30 degrees is equal 1 by 2. సో implies C is equal 30 degrees. So C value is 30 degrees. That means critical angle is 30 degrees. So option C, 30 degrees is the correct answer. Critical angle of diamond is 24.4 degrees. Units of refractive index. We all know that refractive index has no units. Refractive index ki units undavu. So meters per second square, Newton, kg meters per second. These are all the wrong answers and no units is the correct answer. Endukanante refractive index N is equal to C by V. That means refractive index is equal, C means velocity of light in vacuum divided by velocity of light in medium. So both are velocity of light, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈ రెండిట్లో కూడా వెలాసిటీ ఆఫ్ లైట్ యూనిట్స్ వస్తాయి కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క యూనిట్స్ ఉండవు, నో యూనిట్స్, ఇట్ హ్యాస్ నో యూనిట్స్.